స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ కోసం నేను లైనింగ్ అయితే 4 ఇంచెస్ 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకొని ఆల్రెడీ నా దగ్గర నైరా కట్టి ఒక టాప్ ఉంది. నేను దాని మెజర్మెంటే తీసుకున్నాను. కాకపోతే ఒక 1.5 ఇంచ్ వరకు అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనకి టాప్ పార్ట్ మనకి ఎంత వస్తుంది అని మనం ఒకసారి చూసుకోవాలి, ఎన్ని ఇంచెస్ ఉంది అని. నాకైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పడింది. అందుకే నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి నేనైతే కట్ చేసుకున్నాను. ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం అని తీసుకున్నాను. ఆ 1.5 ఇంచ్ కాకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్కి మార్క్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ క్లాత్ని అయితే నేను ఫస్ట్ కట్ చేయలేదు. ప్రిల్స్ కదా, ప్రిల్స్ పెట్టిన తర్వాత కట్ చేద్దామని. ఇలా మనము 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మామూలుగా ప్రిల్స్ పెట్టకుండా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ గ్యాప్కి ఒక 5-6 ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మీ ఇష్టము, 8 ప్రిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ గ్యాప్కి ప్రిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 ప్రిల్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇటు 6 ప్రిల్స్ కోసం 6 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. మధ్యలో అయితే మనము ప్రిల్స్ పెట్టుకోకుండా అలా వదిలేయాలి. సేమ్ ఇలాగే 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను శారీ డైరెక్ట్గా అలాగే స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేసి కింది వైపుకి కూడా శారీ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఆ తర్వాత 2 సైడ్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 రెడీ చేసుకోవాలి. 6 ప్రిల్స్తోనైతే నేను పెట్టుకున్నాను. 2 బ్యాక్ సైడ్ కూడా నేను 6 ప్రిల్స్తోనైతే రెడీ చేసుకున్నాను.